ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో వారి కోసము దేవుడు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు, కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచుతున్నాడు. మనం చదువుతున్నాం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో, అంటే మొత్తానికైతే కొన్ని సిద్ధపరిచాడు. అవి ఏం సిద్ధపరిచాడు అనేటువంటివి మన కంటికి కనబడవట. ఏంటట? మన కంటికి కనబడవట, మన చెవులకి వినబడవట, మన హృదయానికి కూడా. అంటే అర్థం చేసుకునేది హృదయం, అర్థం చేసుకునేది హృదయం. కళ్ళతో చూడలేనివి, చెవులతో వినలేనివి హృదయంతో అర్థం చేసుకోవచ్చు కదా, మనసుతో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే చర్చికి వస్తారో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో అని ఇక్కడ రాయబడలే. దేవుడు ఏమంటున్నాడు? ప్రత్యేకంగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆ దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు కంటికి కనబడవట, చెవులకు వినపడవట, మన హృదయానికి కూడా అర్థం కావట. అవేంటివి అని మనం ఆలోచన చేద్దాం. కానీ ఇక్కడ మనము ముందుగా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకే ఇవి. ఆమేన్ చెప్పాలి అందరూ. ఎవరికి ఇవి? దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు. ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు? నామకార్థంగా ఉండేవారా? దేవుని మందిరములో నిర్లక్ష్యంగా ఉండేవారా? దేవుని నామాన్ని అవమానపరిచేవారా? దేవుని బిడ్డలని చెప్పుకొని లోకానుసారంగా బ్రతికేవారా? ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు? బైబిల్లో రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలకు లోబడతారు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలకు లోబడతారు. అలా దేవుని ఆజ్ఞలకు ఎవరైతే లోబడి దేవుణ్ణి ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. ఆ ఆశీర్వాదాల్లోనే స్వస్థత ఉంది, ఆ ఆశీర్వాదాల్లోనే విడుదల ఉంది, ఆ కార్యాల్లోనే నీకు కావలసినటువంటి ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల్లోనే నీ పిల్లల మార్పు ఉంది, ఆ ఆశీర్వాదంలోనే నీ భర్త నీ భార్య మార్పు ఉంది, ఆ ఆశీర్వాదాల్లోనే నీ కుటుంబము తోకగా ఉన్న నీ కుటుంబము తలగా నిలబడడం అనేటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు ఎవరికి అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించే వారికి. ఆ ప్రేమించేవారు ఎలాగుండాలా? ఎవరు ప్రేమించేవారు? దేవుని ఆజ్ఞలకు లోబడేవారు. ఆమేన్. దేవుని ఆజ్ఞలకు లోబడేవారు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్పి దేవుని బిడ్డలు చెప్తున్నారట. ఏమని చెప్తున్నారు? మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి, యేసయ్య అంటే మాకు ఇష్టమండి, దేవుడు అంటే మాకు ఇష్టమండి, దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్పి దేవుని పోలికలో ఉన్న మనిషిని ప్రేమించట్లే. ఏంటట? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతూ ఆ దేవుని పోలికలో, దేవుని స్వరూపములో, దేవుని రూపములో చేయబడినటువంటి సాటి మనిషిని, సాటి సహోదరుణ్ణి ప్రేమించట్లే. కనుక వారు అబద్ధికులు అన్నారు దేవుడు. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడతారో వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని పోలికలో ఉన్న మనుషులను కూడా ప్రేమిస్తారు. చివరికి అది శత్రువులైనా సరే. అందుకే దేవుడు నీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు దేవుడు. ప్రేమ దేవుని వలనే కలుగుతుంది.
ప్రేమ దేవుని నుండే వస్తుంది. ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు. ప్రేమ లేనివాడు అబద్ధికుడు. బైబిల్లో రాయబడి ఉంది, ఇదే కొరింథీ పత్రికలో, ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమలో ద్వేషం ఉండదు, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ ఎల్లప్పుడూ కోపపడదు, ప్రేమ దీర్ఘకాలము ఓపికతో ఉంటుంది. ఇదే దేవుని ప్రేమ అని రాయబడి ఉంది బైబిల్లో. మరి దేవుణ్ణి ప్రేమించే వారికే ఈ ఆశీర్వాదాలు, మామూలు వారికి కాదు. దేవుణ్ణి నమ్ముకున్నాము, చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పుకునే వారి కోసం కాదు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడట కొన్ని కార్యాలు. హల్లెలూయా. ఎందుకు పొందుకోవట్లే నువ్వు? ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు? ఎందుకు నీ జీవితంలో నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరగట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఉన్న మనుషులు మారట్లేదు? ఎందుకు నీలో దేవుని ప్రేమ కనబడటం లేదు? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, నీ ఎదురుంటి వారితో నీకు మాటలు లేవు, నీ పక్కింటి వారితో మాటలు లేవు, నీతో పాటు పనిచేసే వారితో నీకు మాటలు లేవు. దేవుని ప్రేమ, దేవుని తగ్గింపు, దేవుని ఓర్పు నీలో కనబడనప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? అందుకే అని కంటికి కనబడట్లే, దేవుడు సిద్ధపరిచినవి నీ చెవులకు వినపడట్లే. ఏంటి నా జీవితం? క్వశ్చన్ మార్క్. ఏంటి నా కుటుంబం? క్వశ్చన్ మార్క్. కనపడట్లే, జవాబు వినపడట్లే, ఆన్సర్ రావట్లే. ఏమి నీ కొరకు దేవుడు ప్లాన్ చేశాడో, నీ భర్తను దేవుడు ఎలా పట్టుకోబోతున్నాడో, నీ పిల్లల్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడో, నీ పరిస్థితులను దేవుడు ఏం చేయబోతున్నాడో, ఇవేవి నీ చెవులకు వినపడట్లేదు, నీ కంటికి కనబడట్లేదు, నీ హృదయానికి అర్థం కావట్లేదు. ఎవరికి అర్థమవుతాయి? ఎవరికి తెలుస్తాయి? దేవుణ్ణి ప్రేమించే వారికి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తూ, దేవుడు తెలియజేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, హృదయానికి గోచరం కావట్లేదు అని చెప్తూ 10వ వచనంలో అంటున్నాడు, మనకైతే అని రాయబడి ఉంది. మనకైతే ఎవరు? మనకైతే అంటే ఎవరు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు. ఏమండి? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో. యేసు ప్రభువు ఒక మాట అంటాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఇతరులను ప్రేమించాలి, క్షమించాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమను నువ్వు పొందుకున్న బిడ్డవైతే, దేవుని ప్రేమను కలిగినటువంటి బిడ్డవైతే నీలో ఏం కావాలి? ఏముండాలి? దేవుని ప్రేమ కనబడాలి. ఆమేన్. నీ మాటల్లో దేవుని ప్రేమ కనపడదు, నీ క్రియల్లో దేవుని ప్రేమ కనపడదు. ఏమండి? నీ కుటుంబంలో ఉన్న వారిలే నిన్ను అసహించుకునే పరిస్థితులు, నీతో ఉన్నవారే నిన్ను ద్వేషించే పరిస్థితులు. ఎందుకు? దేవుని ప్రేమ నీలో లేదు. ఆ దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడాలి. ఆ దేవుని ప్రేమ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ దేవుని ప్రేమ శత్రువులను మార్చివేస్తుంది. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ నీ పరిస్థితులను మార్చి నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులను స్నేహితులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో, ఆ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి అంటున్నాడు అక్కడ, దేవుని ఆత్మ వలన మనకు వాటిని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా? వేటిని?
వేటిని ఇంగ్లీష్లో చెప్తారా? తెలుగేగా చదివింది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడి ఉంది. మనకైతే దేవుడు వేటిని అంటే వేటిని తెలుగు అర్థం కావట్లేదు అని అర్థం. క్లియర్గా అక్కడే ఉంది కదండి. అక్కడ అంటున్నాడు చూడండి, నేను చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ కూర్చుంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది అని ఇవన్నీ చెప్పి వాటిని జాగ్రత్తగా చూసుకొని మీకు చెప్పిన అనుకో, వేటిని ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా అని అర్థం కదా. ఇవన్నీ చెప్పి వాటిని జాగ్రత్తగా చూసుకో అంటే అర్థం ఏంటి? పైన చెప్పిన వాటన్నిటిని అని అర్థం కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు క్లియర్గా, వేటిని పైన ఏమున్నాయి? ఏవైతే కంటికి కనబడనివి ఉన్నాయో, ఏవైతే మన హృదయానికి అర్థం కానివి ఉన్నాయో, ఏవైతే మన చెవులకు వినపడి ఉన్నాయో వాటిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం అందాని అర్థం. ఎవరికి తెలియజేస్తాడు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఫస్ట్ పాయింట్. రెండవది, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, అక్కడ చెప్తున్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తా ఉన్నాడు. ఏం బయలుపరుస్తున్నాడు? కంటికి కనబడనివి ఏ ఉన్నాయో వాటిని బయలుపరుస్తున్నాడు. చెవులకు అర్థం కానివి ఏవైతే ఉన్నాయో వాటిని బయలుపరుస్తున్నాడు. మన హృదయానికి అర్థం కానటువంటి ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో వాటిని బయలుపరుస్తున్నాడు. దేని ద్వారా? తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. నువ్వు గంట ప్రార్థన చేస్తాడు, ఏం రాదు. ఆ గంట ప్రార్థనలో నీకేమైనా రావాలి అంటే దేవుని ఆత్మ వలనే నీకు అది బయలుపరచబడాలి. ఆమేన్. ఎందుకు? అక్కడ కింద క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఒక మనుష్యుని సంగతులు మనుష్యునికి ఎలాగో తెలుస్తాయో, దేవుని ఆత్మ సంగతులు దేవునికే తప్ప మనుష్యులో ఎవరికి తెలియవు. ఇప్పుడు దేవుడి ఉద్దేశాలు అనేవి ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే తెలుస్తాయి. దేవుడు నీ కోసం వేసిన ప్లాన్స్ అన్ని కూడా ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే తెలుస్తాయి. నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులకు జవాబు ఏంటి, ఆ కార్యాలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే తెలుస్తాయి. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ కలిగిన వారిగా ఎవరైతే ఉంటారో, దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు వాటన్నిటిని కూడా బయలుపరుస్తాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ జీవితములో దేవుడు నీ కోసము సిద్ధపరిచినవి నీకు తెలియాలి అంటే నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, అయ్యా నా పరిస్థితి ఏంటి అని. నీకు తెలియాలి అంటే దేవుని ఆత్మ వలనే సాధ్యం. నాకెప్పుడు వస్తుంది ఉద్యోగం, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా జీవితంలో ఎన్నో రోజుల నుంచి నేను ఒక దాని కోసం ప్రార్థన చేస్తున్నా, అది నాకు జవాబు ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ కూడా దేవుని ఆత్మ కలిగిన వారికే దేవుడు వాటిని బయలుపరుస్తాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరికీ చెవులకు వినపడవు, కంటికి కనబడవు, హృదయానికి కూడా అర్థం కావు. ఇన్ని రోజులు నీ జీవితంలో అదే జరుగుతుంది. నీ కళ్ళతో చూడలేకపోతున్నావు, ఏం జరుగుతుందో అర్థం కావట్లే. నీ చెవులతో వినలేకపోతున్నావు, ఏం జరుగుతుందో.
కనీసం మనసుతో ఆలోచన చేస్తున్నావు, ఏం జరుగుద్దో ఊహిస్తున్నావు, ఆలోచనలు చేస్తున్నావు, అర్థం కావట్లే. దేవుడు అంటున్నాడు, సులువైన మార్గాన్ని నేను నీకు నేర్పిస్తా. ఆమేన్. సులువైంది, తేలికైనది. మనకైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు మారి, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడితే వాటన్నిటిని కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు నీకు వాటిని బయలుపరుస్తాడు. ఎందుకు అంటే అవి మనుష్యుల సంగతులు కావు, అవి మనుష్యుల సంబంధమైనవి కావు. అవి దేవుడి నుండి జరిగే కార్యాలు, అది దేవుడి మనసులో ఉన్న ఆలోచనలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్లాన్. నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నీ కోసము దేవుడు తన మనస్సులో ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ కూడా దేవునికే తెలుసు. ఆ దేవుని మనస్సును ఎరిగిన దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటేనే అవన్నీ కూడా నీకు తెలియపరచబడతా ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతా ఉంది, నీ కుటుంబము ఎలా కట్టబడబోతా ఉంది, నీ పరిస్థితులు ఎలా తీర్చబడబోతున్నాయి, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తం ఏంటి నువ్వు తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అంటే అర్థం ఏంటి? నీకు అర్థం కావు. దేవుని విషయాలు, దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు నీకు వెర్రితనంగా, పిచ్చిగా, అర్థం కాకుండా ఉంటాయి. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ముందు మీరు తెలుగు నేర్చుకోండి బాగా. తెలుగు అర్థం కావట్లే. అక్కడ ఏమంటున్నాడు చూడండి. నేను చదువుతున్నా, చదివిన దాంట్లోకి వెళ్ళి నేను ప్రశ్న వేస్తున్నా. అక్కడ ఏమంటున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. ఇప్పుడు అంగీకరింపకుండా, అర్థం కాకుండా, ఏంటో అనేటువంటి ఈ పరిస్థితులన్నీ మనకు ఎదురవుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఆడు ప్రకృతి సంబంధి గనక వాడికి అర్థం కావట్లేదని అర్థం కదా. వాడికి అర్థం కాదు, వెర్రితనంగా ఉంటాయి, వివేచింపలేడు, అర్థం చేసుకోలేడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకుండా ఉన్నావు అంటే, వివేచించకుండా ఉన్నావు అంటే, నీ జీవితం అంతా గందరగోళంగా ఉంది అంటే నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనుషుడిగా ఉన్నావా, దేవుని ఆత్మ సంబంధి అయిన మనుషుడిగా ఉన్నావా? అర్థమైపోతుంది కానీ అప్పుడు అర్థం చేసుకొని నేను ఇలా లేను, ఇలా ఉండాలని అర్థమవుతుంది మనకి. ఎందుకు నువ్వు వివేచించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుడు నీ కొరకు బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు అనేకమైన వాగ్దానాలను చేశాడు. ఎన్ని వాగ్దానాలు అంటే సుమారు 8,000 పైగా వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎన్ని వేలు? 8,000 వాగ్దానాలు దేవుడు బైబిల్ గ్రంథములో మన కొరకు రాయించాడు. ఆమేన్. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మన కోసం ఇన్ని రాయిస్తే దేవుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు వాటిని నువ్వు అనుభవించలేకపోతున్నావు? ఎందుకు వాటిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు వాటిని నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు? అక్కడ అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు వాటిని గ్రహించలేడు. సింపుల్.
అంటే నువ్వు ప్రకృతి సంబంధమైన జీవితంలోకి వెళ్ళి ఆత్మ సంబంధమైన జీవితంలోకి రావాలి. ఆమేన్. సింపుల్. ఎలా వస్తాం, ఎలా రాగలుగుతాం అంటే బైబిల్లో రాయబడి ఉంది, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారు ఆత్మ సంబంధి. ఆమేన్. చాలా, వారు ఆత్మ సంబంధి. దేవుని ఆత్మ లేనివాడు ప్రకృతి సంబంధి. దేవుని ఆత్మను కలిగిన వాడు ఆత్మ సంబంధి. కనుక మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ కలిగిన వారముగా లేకపోతే, అర్థం చేసుకోలేకపోతుంటే, గ్రహించలేకపోతుంటే దేవుని ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. బైబిల్లో రాయబడు, ఎందరు అడుగుదురో వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని రాయబడింది బైబిల్లో. ఈ లోక సంబంధమైన తండ్రి ఆ తండ్రి యొక్క కొడుకు వచ్చి, నానా నాకు గుడ్డు కావాలి అంటే ఆ గుడ్డుకు బదులుగా తేలిస్తాడా? చేప కావాలి అంటే చేపకు బదులు పామిస్తాడా? ఈ లోక సంబంధమైన తండ్రే తన కుమారుడు తన దగ్గరికి వచ్చి ఏది అడిగితే అది ఇస్తే, మరి పరలోకమందున్న అందరికీ తండ్రి అయిన దేవుడు, మాట తప్పని వాడు, ప్రేమ కలిగిన వాడు తన యొద్దకు వచ్చి పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. అడగాలి. ఈ రూములు అన్ని దాచిపెట్టున్నాయండి, బయట తాళం వేశారు, అన్ని ఉన్నాయి ఈ రూమ్లో. ఆ తాళం చేయొక్కటి నీకు దొరికితే అన్ని నువ్వు పొందుకోవచ్చు. ఇప్పుడు ఈ రూములో ఇన్నున్నాయని తెలుసు, తాళం ఉందని తెలుసు, తాళం లేదని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి ఈ రూములో ఉన్న వస్తువులన్నిటి కొరకు కష్టపడి బాధపడి గొడ్డు చాకరీ చేస్తున్నావు అనుకో, వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు కదా. అన్ని ఆ రూములు ఉన్నాయి, ఆ తాళం ఒక్కటి నువ్వు సంపాదించుకుంటే లోపట ఉన్నాయి అన్ని నువ్వే కదా. ఇక్కడ తాళం లేదని, తాళం నాకు దొరకలేదని ఇవే వస్తువులన్నిటి కొరకు నువ్వు బయటపై కష్టపడుతున్నావు అనుకో, బుద్ధిహీనుడే. అందుకే దేవుడు అంటాడు, పరిశుద్ధాత్ముడు పరలోకాన్ని తెరిచేటువంటి ఒక తాళపు చెవి. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే దేవుని ధనాగారము అంటే దేవుని ఆస్తి, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని అద్భుతాలు, దేవుని స్వస్థతలు అన్నిటినీ తెరిచేటువంటి తాళపు చెవి పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్ముని కలిగి ఉండి నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కొరకు డోర్ తెరవబడుతుంది. హల్లెలూయా. ఇంత సింపుల్ లాజిక్. మనకైతే వాళ్ళ గురించి వదిలిపెట్టంటారు బాబు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన అన్ని బయలుపరిచాడని రాయబడిందాడ. అర్థం కానివాడి కోసం వదిలిపెట్టు, వివేచించని వాడి కోసం వదిలిపెట్టు, దేవుని యొక్క మాటల్ని గ్రహింపలేని వాడి గురించి వదిలిపెట్టు. మనకైతే తన ఆత్మ వలన అన్నిటిని బయలుపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చూసారు ఎంత చిన్న మాట. మనకైతే ఈరోజు మనకు కూడా దేవుడు తన ఆత్మ వలన అన్నిటిని బయలుపరచాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉంటారో వారు దేవుని ఆలయంగా మారుతారు. ఆమేన్ చెప్పండి అందరూ. చెప్పాలి గట్టిగా. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో వారు దేవుని ఆలయంగా మారుతారు. ఒక మాట చెప్తా, నేను దేవుని ఆత్మతో నింపబడ్డా. బైబిల్లో రాయబడి ఉంది, నేను దేవుని ఆలయంగా మారా. నేను దేవుని ఆలయంగా మారిపోయా. ఇప్పుడు ఇందులో ఎవరున్నారు చెప్పాలి? ఇందులో ఎవరున్నారు కదా?
ఇప్పుడు ఈ దేహాన్ని ఎవరైనా పాడు చేయాలి అంటే ఎవరి పర్మిషన్ కావాలి? చెప్పాలి, ఎవరు పర్మిషన్ కావాలి కదా? నేను దేవుని ఆలయంగా మారితేనే ఈ శరీరాన్ని దుష్టుడు ముట్టలేడు. అంటే బలహీనతలు, అనారోగ్యాలు, శరీరములో చికాకులు, మైండ్ బాగాలేకపోవడం, మనసు బాగాలేకపోవడం అండి, మన దేహము భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనత చేత బాధపడతా ఉంటే ఇది దేవుని ఆలయంగా మారలేదు అని అర్థం. ఇప్పుడు ఇది దేవుని ఆలయంగా మారిందనుకో, ఈ ఆలయాన్ని బైబిల్లో రాయబడింది, ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడు అన్నాడు. మరి ఇప్పుడు ఈ ఆలయాన్ని వచ్చి సాతానుడు ఏదైనా పాడు చేయాలని చూసిండు అనుకో, దేవుడు ఊరుకుంటాడా? ఊకోడు కదా. ఎప్పుడు? నేను దేవుని ఆలయంగా మారినప్పుడు. ఆమేన్. నొప్పులు పోవాలి, బలహీనతలు పోవాలి, సమస్యలు పోవాలి, నీ దేహములో ఉన్న అనారోగ్యము, చెప్పుకోలేనటువంటి రోగము, సమస్యలతో బాధపడుతుంటే ఆ శరీరానికి స్వస్థత కావాలి అంటే అది దేవుని ఆలయంగా మారాలి. ఆమేన్. అది దేవుడు నివసించే శరీరముగా, దేవుడు నివసించేటువంటి మందిరముగా ఎప్పుడైతే నీ దేహము మారుతుందో ఈ దేహాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. హల్లెలూయా, దేవుడిది. అప్పుడు ఏమవుతుంది? బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తి పొంది దేవుని ఆలయంగా మారి, దేవుని ఆలయంగా నువ్వు ఎప్పుడైతే మారుతావో నీ దేహములో ఉన్నటువంటి సాతాను క్రియలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆటోమేటిక్గా నీకు విడుదల కలుగుతుంది, ఆటోమేటిక్గా నీ స్వస్థత కలుగుతుంది, ఆటోమేటిక్గా నీ దేహములో ఎంతో గొప్ప శాంతి, సమాధానము, నెమ్మది నీ జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు? నీ దేహము దేవుని ఆలయంగా మారాలి. ఎలా మారుతుంది? దేవుని ఆత్మతో నింపబడినప్పుడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. ఇదే మాట చెప్పాడు ఎవరికి? 500 మందిగా పైగా ఉన్న వారితో. యేసుప్రభు ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే, అయ్యా నువ్వు చెప్పావు కదా, నువ్వు వెళ్ళిపోతున్నావు. మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి? సువార్త చెప్పడానికి, నీ గురించి చెప్పడానికి. మళ్ళా నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతున్నానో మళ్ళీ అట్లనే రాబోతున్నాను. నేను మీకోసం ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళిపోతున్నా. నేను వచ్చేటప్పుడు అక్కడ అన్ని ఇల్లులన్నీ సిద్ధం చేసి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతా. ఈ విషయాలన్నీ మేము చెప్పాలిగా. నువ్వు వెళ్ళిపోతున్నావుగా, మేము వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు పైనుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని ఆత్మను నేను పంపిస్తా. ఆ దేవుని ఆత్మతో మీరు నింపబడేంత వరకు ఎవ్వరు సువార్త చేయడానికి వెళ్ళొద్దు అన్నాడు యేసు ప్రభువారు. అందుకే ఆ మేడ గదిలోకి ఎక్కి ఎప్పుడు దేవుడు ఆత్మ వస్తాడా, ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడా, అప్పుడు మేము బయటికి పోవాలని ఆ మేడ గదిలోనే ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు? ఆ దేవుని ఆత్మ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేం, కాపాడబడలేం, దేవుని సహాయాన్ని పొందలేం, దేవుడి జ్ఞానాన్ని పొందలేం, దేవుడి నడిపింపును పొందలేం. ఆ దేవుని ఆత్మతో నింపబడితేనే దేవుడు మాకు తోడుగా ఉంటాడు గనక మేము వేసే ప్రతి స్థలములో దేవుడు మాతో వస్తాడు. హల్లెలూయా. అందుకే వారు సుమారు 50 రోజులు, ఎన్ని రోజులు? 50 రోజులు మేడ గదిలోనే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక ప్రార్థన చేసేటప్పుడు ఒక రోజు వచ్చింది పండగ. ఏ రోజు వచ్చింది? పండగ. ఇక ఆ పండగ రోజు కూడా ప్రార్థనే. పండగ రోజు కూడా ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? నేను పండగ ఇయ్యాలి కదా, రేపు చేసుకుంటా. ఈరోజు కాకపోతే రేపు తింటా,
ఈరోజు కాకపోతే రేపు ఏదైనా చేస్తా, కానీ పరిశుద్ధాత్మతో నేను నింపబడకపోతే నా జీవితంలో ఏ పని నేను చేయలేను, ఏ పని నేను చేసినా సక్సెస్ కాలేను. ఈరోజు ఇదే ప్రశ్న దేవుడు నీతో నాతో వేస్తూ ఉన్నాడు. నీవు సక్సెస్ కావాలి అంటే, నీవు విడుదల పొందాలి అంటే, నీ జీవితము ఒక ధన్యకరమైన జీవితంగా మారాలి అంటే, నీకు వయసు ఉండొచ్చు, వయసు లేకపోవచ్చు, నీకు బలం ఉండొచ్చు, బలం లేకపోవచ్చు, నీకు చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు. ఆ మేడ గదిలో ఉన్నవారిలో ఎవరు కూడా చదువుకున్నవారు కాదు. అందరూ విద్య లేని పామరులే, చదువు సంధ్యలు లేని వారే, చేపలు పట్టుకునేవారే. వారికంటే 100 రెట్లు నువ్వు బెటర్. కానీ వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు గనక వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరిగాయి. నువ్వెంత చదువుకున్నా, నీకెంత తెలివి ఉన్నా, నీకెంత హోదా ఉన్నా, నీకెంత డబ్బున్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, దేవుని ఆత్మ నీ దగ్గర లేడు గనక నీ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావు. ఏది నిన్ను కాపాడట్లే. వారికి ఏమీ లేవు, చదువు లేదు, సరిగా బట్టలు వేసుకోవడం కూడా రాదు, సరిగా మాట్లాడడం కూడా రాదు. బైబిల్లో రాయకుంది, పేతురు మాట్లాడుతూ ఉంటే తార్ రోడ్డు మీద ఇనుప రేకుతో గీకితే ఎట్టొత్త రర్ర అని శబ్దం అట్లొచ్చేదట పేతురు మాట. అంత వినసంపుగా ఉండేదట. మరి ఆయన మాట్లాడుతూ ఉంటే 5,000 మందికి దేవుని అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఆయన మాట్లాడుతుండగానే ఎలా జరిగింది, ఎలా సాధ్యం? నీ జ్ఞానంతో పని లేదు, నీ తెలివితో పని లేదు, నీ వయసుతో పని లేదు, నీకున్నటువంటి టాలెంట్స్తో పని లేదు. నీకు ఏమున్నా, నీకేం లేకపోయినా, నీకేం తెలిసినా ఏం తెలియకపోయినా, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆయన నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఉద్దేశం. అందుకే ప్రత్యేకమైన ప్రార్థన కూడిక అని చెప్పి బుధవారము అభిషేక ప్రార్థన కూడికను ప్రారంభించాం. ప్రత్యేకంగా దేవుని అభిషేకము, దేవుని ఆత్మతో నింపబడడం కోసం మాత్రమే. ఎందుకంటే ఆదివారం రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి టైం ఉండదు, ప్రత్యేకంగా చెప్పడానికి టైం ఉండదు. సాక్ష్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, కానుకలు ఉంటాయి, టైం అయిపోతూ ఉంటుంది, రకరకాలైనటువంటి ఉంటాయి. ఆదివారం చెప్పడానికి సమయం ఉండదు. ఒక్కోసారి వేరే అయ్యగారు వస్తారు, ఒక్కోసారి వాతావరణం అనుకూలంగా ఉండదు. ఇవన్నీ పరిస్థితులు ఉంటాయని బుధవారం పెట్టాము. కానీ బుధవారం ఎవరికి తీరిక ఉండట్లే కదా, అందుకోసమనే దాన్ని కూడా ఆఫ్ చేశాం. ఎందుకు ఏర్పాటు చేశామంటే ఉద్దేశం అది. బైబిల్లో వారు మేడగదిలోకి ఎక్కి గుండెలు బాదుకొని రేయింపగళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం అండి? ఆశీర్వాదాల కోసం కాదు. నా జీవితము దీవించబడాలి, నా కుటుంబము కట్టబడాలి, నా పరిస్థితులు మారాలి, నా జీవితములో దేవుని కార్యాలు జరగాలి, నేను చూడాలి. అది నా జీవితంలో జరగాలి అంటే దేవుని ఆత్మ వలనే సాధ్యము అని తెలుసుకున్నారా? అందుకే ఆ దేవుని ఆత్మ కొరకు మేడగదిలోకి ఎక్కి తలుపులు మూసుకొని కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన విన్న దేవుడు పరిశుద్ధాత్ముని వారి మీద కుమ్మరించాడు. హల్లెలూయా. నీ కేకలు ఎప్పుడు వినబడాలి? నువ్వెప్పుడు ఆ రీతిగా ప్రార్థన చేస్తావు? నువ్వెప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెడతావు? ఎప్పుడు ఒక పావు గంట, ఒక అర్ధ గంట దేవుని ఆత్మ కొరకు? ఇంకా చిన్న మాట మీకు చెప్పి ముగిస్తా. దేవుని ఆత్మ లేకపోతే రాకడలో ఎత్తబడలేరు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుని ఆత్మ లేకపోతే దేవుని రాకడలో ఎత్తబడలేరు, దేవుని రాకడలో విడవబడతారు. ఎందుకో తెలుసా? దేవుడు మధ్యాకాశానికి వస్తాడు. వచ్చింది ఎవ్వరికి తెలియదు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు అక్కడ 7 సంవత్సరాలు పెళ్లి విందు జరుగుద్ది. పెళ్లి విందు.
ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు, భయంకరమైన సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, భూమి మీద 3వ భాగం భూమి అంతా పంట నాశనం అయిపోతుంది, నీళ్లు ఎర్రగా మారిపోతాయి, భయంకరమైన కరువు, పంటలు పండవు. బైబిల్ లెక్కల ప్రకారం 1 కేజీ బియ్యం 1600 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. బైబిల్ లెక్కల ప్రకారం 1 కేజీ బియ్యం. ఎందుకో తెలుసా? పంట ఉండదు, తిండి తినాలంటే భయంకరమైనటువంటి భూమి మొత్తం శపించబడుతుంది. ఎవడైతే డబ్బులు పెట్టి కొనుక్కుంటాడో వాడికే బియ్యం. 1 కేజీ బియ్యం 1600 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి బైబిల్ ప్రకటన గ్రంథంలో ఉన్న లెక్కల ప్రకారం. అటువంటి పరిస్థితులు విడవబడిన వారికి ఉంటాయి. ఎత్తబడిన వారు 7 సంవత్సరాలు మధ్యాకాశములో యేసయ్యతో పాటు పెళ్లి విందులో వారు పాల్గొంటారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్యాకాశానికి యేసయ్య వచ్చినప్పుడు దేవదూతలు, దేవుడితో వచ్చిన దూతలు బూర ఊదుతారు. ఎవ్వరికి కనపడవు, అందుకే కంటికి కనబడవు, చెవులకు వినపడవు, హృదయానికి కూడా అర్థం కావు. ఎప్పుడొస్తుందయ్యా నీ రాకడా అడిగారు శిష్యులు. నీ రాకడని ఎలా తెలుసుకోవాలి, నీ రాకడికి ఎలా సిద్ధపడాలి, నీ రాకడలో ఎలా ఉండాలి అంటే, నా రాకడ ఎప్పుడో నా చేతుల్లో లేదు, అది తండ్రి చేతుల్లో ఉంది, అది ఎవరికి తెలియదు. ఎలా వస్తుంది అంటే, వర్షం వచ్చేటప్పుడు మబ్బు ఎలా ఉంటుందండి? వర్షం వచ్చేటప్పుడు మబ్బు ఎట్లుంటుంది కదా, మారిపోతుంది కదా. అది రాగానే ఏం అర్థమవుతుంది? అమ్మ వర్షం రాబోతుందిరా అని బట్టలు గిట్లా అని తీస్తాం కదా. యేసుప్రభు వారు కూడా చెప్పారు, నా రాకడ దగ్గర పడ్డప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని పరిస్థితులు జరుగుతాయి. అవే ఇప్పుడు జరుగుతున్నాయి. అంత్య దినాల్లో మనుషుల్లో ప్రేమ కరువైపోతుంది, మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ఇల్లు కట్టుకుంటారు, సుఖిస్తారు, తాగుతారు, దేవుణ్ణి మర్చిపోతారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే నా రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి అన్నాడు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి లోకంలో. ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధం జరుగుతుంది తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు పైకెత్తండి. యుద్ధం జరుగుతుంది, యుద్ధం ప్రారంభమైంది. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీరుస్తుందని ఇప్పుడు అనుమానం. యుద్ధం మొదలైంది, ఇరాన్కు ఇజ్రాయేల్కి. కొట్టండి మీరు యూట్యూబ్లో, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తెలుగులో కొట్టండి. 2 రోజుల నుంచే స్టార్ట్ అయింది, 2 రోజులే. ఇజ్రాయేల్ దేశం అనేది దేవుడు ఎన్నుకున్న దేశం. ఆ దేశాన్ని భూమి మీద లేకుండా నేలమట్టం చేయాలని చూస్తూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ దేశం పక్షాన దేవుడు దిగి వచ్చి యుద్ధం చేసి, భయంకరమైన ఆ యుద్ధములో అందరినీ దేవుడు సంహరింపజేసి, దేవుడి రాకడ కొరకు సిద్ధపడ్డ వారందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా జరుగుతుంది. ఎప్పుడయ్యా నీ రాకడ అంటే, దొంగవలే వస్తాను. మీరు అనుకునని గడియ బిర్రగా తిని బాగా పండుకునేటప్పుడు దొంగ వస్తాడు కదా, అట్లా మనం అనుకోని టైంలో యేసయ్య వస్తాడు. మధ్యాకాశానికి రాగానే దూతలు బూర ఊదుతారు. ఎవరిలోనైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ పరిశుద్ధాత్ముడికే ఆ స్వరం వినబడుతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. ఎవరిలోనైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, మధ్యాకాశానికి వచ్చి దేవుని దూతలు బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దం పరిశుద్ధాత్ముడికి మాత్రమే వినబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన చుట్టూ ఒక మేఘము వలె మారిపోయి, మేఘముల మీద మనము మధ్యాకాశానికి కొనిపోబడదుము అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు సడన్ గా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు నా ముందు నేనుండా, నీ ముందు నేనుండి. దేవునికి స్తోత్రం. రాకడొచ్చింది, వెళ్ళిపోయారు. రాకడొచ్చింది, వెళ్ళిపోయారు. ఇక విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు. చావుగురు రాదు, చావుగురు రాదు. పిచ్చి లేక కాదు, అందరూ దేవుని కోసం ప్రార్థన. అమ్మ ఎప్పుడు ప్రార్థన 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 అంటారేంట్రా వీళ్ళు? ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటారు. పిచ్చయి కాదు వాళ్ళకి. విడవబడితే భయంకరమైన శ్రమలున్నాయని జ్ఞానం
మనం చదువుకున్నాం కదా. అర్థం కానోడికి అది వెర్రితనం. ఊకే ప్రార్థన ప్రార్థన అంటాడేంది, ఊకే అయ్యగారు ఎప్పుడు చూసినా ప్రార్థనలు అంటాడేంది, ఊకే ప్రార్థనలు అంటాడేంది. ప్రకృతి సంబంధి కలిగిన వాడికి వెర్రితనం. దేవుని ఆత్మ కలిగిన వాడి దాన్ని వివేచిస్తాడు. హల్లెలూయా. అట్టని చెప్పి 24 గంటలు ప్రార్థనలో ఉండని దేవుడు చెప్పడు. కనీసం సిద్ధపడాలి. ప్రకృతి సంబంధంగా మనం ఉండొద్దు. దేవుని ఆత్మ సంబంధి అయిన వాడిగా మనం ఉండాలి. అప్పుడే నీ కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో, ఇది అసలు పాయింట్. తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచెనో, నీ కోసం నా కోసం దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి దేవుని ఆత్మను పొందుకున్నప్పుడే నువ్వు చూడగలుగుతావు, వినగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు, వాటిని పొందుకోగలుగుతావు, వాటిని నీ జీవితంలో అనుభవించగలుగుతావు. హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధిగా మనం మారుదాం. దేవుని ఆత్మతో నింపబడడం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ కోసం మనం ప్రయాసపడదాం. దేవుని ఆత్మతో నింపబడడం కోసం ఉపవాసముతో, కన్నీటితో, రోదనతో దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.